భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు ఎంతగానో ఉపకరిస్తాయని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తేతలి గ్రామంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఎద్దుల బండి నడుపుతూ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అందరినీ ఉత్సాహపరిచారు. మహిళలు నిర్వహించిన ముగ్గులు పోటీలు తిలకించారు. సంతోషం. ఈరోజు మణికంఠ లేఅవుట్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చక్కటి పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ కాలనీకి సంబంధించి దాదాపు 20 లక్షల పైగా నిధులతో ఈ రోడ్లను నిర్మించి మనం భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా చూస్తే 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా సాగిందనేది మనందరం కూడా మర్చిపోకూడదు, గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అన్నిటికీ కూడా డబ్బులు వేస్తున్నానని చెప్పి ఒక బటన్ నొక్కి మీ అకౌంట్లో మీ ఖాతాల్లో డబ్బులు జమ చేసేవాడు. కింద బటన్ నొక్కి మరలా రివర్స్లో మీ ఖాతాల్లో నుంచి డబ్బులన్నీ కూడా నెల వచ్చేటప్పుడు మాయమైపోయాయి. అంటే ఏ విధంగా చేసేవాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఒక 15,000 మీ ఖాతాల్లో వేస్తామని చెప్పి వేసేవాడు. మరొక 15,000 నిత్యావసర వస్తువుల ధరలో, బస్ ఛార్జీలో, కరెంటు ఛార్జీలో, ఈ విధంగా అన్నీ పెంచుకుంటూ పోయి ఇంటి పన్ను, చెత్త పన్ను అన్నిటికీ కూడా పన్నుల రూపంలో నిలువ దోపిడీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఏ విధమైనటువంటి పరిపాలన ఉంది? ఈరోజు ఈ 18 నెలల్లో ఏదైనా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా, తగ్గినాయా? కరెంటు బిల్లులు పెరిగినాయా, తగ్గినాయా? బస్సు ఛార్జీలు జీరో చేశారా లేదా? ఉచిత బస్సు పెట్టారు. అలాగే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మీ ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఈరోజు మహిళా శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే జిఎస్టీని తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గించినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. అలాగే కరెంటు బిల్లులు మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మీ నెలవారీ బిల్లులు చూసుకోండి, కరెంటు బిల్లులు తగ్గినాయా లేదా అనేది కూడా మనందరం కూడా గమనించుకోవాలి. ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు, మన యువ ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, వీరి నాయకత్వంలో, నలుగురు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ అసలైనటువంటి సంక్షేమాన్ని ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కూటమి ప్రభుత్వం వస్తే, చంద్రబాబు గారు వస్తే పెన్షన్ కూడా ఎవరని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచి ప్రతి నెల 1వ తేదీనే మీ ఇంటికి ఉదయం 6 గంటలకల్లా పెన్షన్లు పంపిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పి వాలంటీర్ వ్యవస్థని తీసేస్తున్నారు, పెన్షన్లు ఎవరు, ఇతర పథకాలు ఎవరు మీకు అని తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నారా లేదా అనేది మనందరం కూడా గమనించాలి. ఒకరోజు 1వ తేదీ ఆ సెలవు వస్తే 30వ తేదీ, 31వ తేదీని మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. అమ్మ ఇస్తున్నారా అన్న వాళ్ళు చేయొద్దండి.